దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 19th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 6 and verse 9. మనము మేలు చేయుటి యందు విసుగక ఇందుము, మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. And let us not be weary in well doing, for in due season we shall reap if we faint not. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనము తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు జీవితంలో ఏక సమయంలో ఏది అవసరమో ఆ పంట అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? మనము చిన్నగా ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్న పిల్లలు వయసునందు జ్ఞానమందు మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనము మంచి పంట మనము కొయ్యటకు మంచి కెరియర్ సెటిల్మెంట్ విషయమై పంట, వృద్ధాపంలో ఆరోగ్య పంట. సో వేరియస్ హార్వెస్ట్ యూ స్టార్ట్ రీపింగ్. దాని కొరకు ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనము మేలు చేయుట యందు విసుకక. మేలు, గుడ్ వర్క్, మేలు చేసే విషయంలో, క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, మనము త్యాగపూరితమైన జీవితంలో జీవించే విషయంలో మేలు అనగానే తోటి వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. మేలు చేసే విషయము దేవుని చిత్తమే అండి. దేవుని చిత్తం నెరవేర్చటమే మేలు. కనుక మేలు చేసే విషయంలో మనము విసుకకూడదు. మేలు చేసే విషయంలో విసుకక మనము అలసిపోకూడదు. వెన్ యూ స్టార్ట్ డూయింగ్ గుడ్, నెవర్ బి టైర్డ్. చాలాసార్లు ఇంకెంత చేయాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ మనము అలసిపోకూడదు. ఎందుకంటే మనము అలా చేస్తే తగిన కాలమున పంట కోతము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. తగిన కాలమున పంటకు దేవునికి తెలుసు ఏ సమయంలో నాకు ఏమి కావాలో. దేవునికి తెలుసు ఏ సమయంలో ఏ విషయాలని జీవితంలో జరగాలో కావాలో. కనుక ఏం చేస్తాడంటే దేవుడు మనము మేలు చేయుటకు మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ సామర్థ్యము బలం అవ్వచ్చు, ఆ సామర్థ్యము ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అవ్వచ్చు, ఆ సామర్థ్యము ఇతరులను పరామర్శించడం అవ్వచ్చు, ఆ సామర్థ్యము ఇతరులు కాన్ఫిడెన్స్ చెప్పేది అయి ఉండొచ్చు, ఆ సామర్థ్యము ఉపవాసము చేసేది అయి ఉండొచ్చు, ఆ సామర్థ్యము ఇతరులకు సహాయము చేసేది అయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, మనము మేలు చేయుట యందు విసుకకాయ. దీని విషయంలో మనము సెకండ్ థాట్ ఇవ్వకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకు? తగిన కాలంలో మనము పంట కోయాలి. దేవుని భూమిలో విత్తనం ఉన్నంత కాలము పంట గ్యారంటీ అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన వ్యవసాయకుడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. हिंदी में पढ़ेंगे गलतियों का पत्र, उसमें 6 अध्याय और 9 वचन पढ़ेंगे. गलेशियंस चैप्टर 6 और उसमें 9th वचन पढ़ रहे हैं. हम भले काम करने में हियाव ना छोड़ो, क्योंकि यदि हम डोलना हटो तो ठीक समय पर कठिन काटेंगे. देखो, हम फसल काटेंगे. हम प्रभु को बहुत धन्यवाद, तो ठीक समय पर हम कटनी काटेंगे. कटनी मतलब फसल काटेंगे. हम कटनी काटेंगे. हमें ढोलना नहीं चाहिए. మనము అలసిపోకూడదు. మనం ఇంగ్లీష్లో ఫెయింట్ అవ్వకూడదు అంటున్నాడు దేవుడు. చాలామంది ఫెయింట్ అయిపోతారంటే దే ఆర్ నో మోర్, ఆర్ దే జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్.
ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఫెయింట్ అవ్వకపోతే, మనము దేవుని కొరకు సజీవంగా ఉన్నట్లయితే, దేవుని కొరకు ఆసక్తి కలిగినగా ఉన్నట్లయితే, ఫెయింట్ అయిపోవడం అంటే దేవుని నుంచి దూరం వెళ్ళిపోవడము, మనము అలసిపోవడం అంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవడము, మనం అలసిపోవడం అంటే ఆ ఆసక్తుల విషయంలో మనము తగ్గిపోవడము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, టుడే ద లార్డ్ ఈజ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ us హియర్. ఆల్ ఆఫ్ us ప్రతి ఒక్కరము చేయగలము, ప్రతి ఒక్కరము చేయగలము. దయచేసి నీ తలాంతి ఏంటో నువ్వు గుర్తించు. నేను కూడా వారిలాగా చేయాలి, నేను కూడా కాదు. వాట్ ఈజ్ యువర్ టాలెంట్? ఒకవేళ నీ తలాంతు నవ్వుతూ పలకరించడేమో, యూజ్ ఇట్. అలసిపోదు ఇతరులు నవ్వుతూ పలకరించే విషయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తలాంతు వృద్ధులకు సహాయం చేయడమేమో, అలసిపోవద్దు. వారిని రోడ్డు దాటించు, వారిని మెట్టులెక్కించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా 1 మైలు నడవమంటే వారితో పాటు 2 మైళ్ళు నడవమని చెప్పాడు దేవుడు. మేలు చేయటం యందు మనము అలసిపోవద్దు, మేలు చేయటం యందు విసిగిపోవద్దు అంటున్నాడు దేవుడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, యేసు ప్రభువారు మనకు మేలు చేయుటకు ఆయన విసిగిపోలేదండి. ఎంత ఆయన వీపును దున్నారు, ఎంత ఆయనను చితకగొట్టారు, ఎంత ముళ్ళ కిరీటమును ఆయన తలలో త్రోశారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మన కొరకు, మానవుల మేలు కొరకు ఆయన విసిగిపోలేదు. మన మేలు కొరకు మనం ఎగ్జాక్ట్గా యేసు ప్రభుని ఫాలో అవ్వాలి. మన కొరకు మనం ఆలోచన చేయొద్దు, ఇతరుల కొరకు మనం ఆలోచన చేయాలి. దట్ ఈస్ ఆల్ క్రిస్టియానిటీ అబౌట్. వెన్ యూ థింక్ అబౌట్ అదర్స్ మోర్ దెన్ యూ, దట్ ఈస్ క్రైస్ట్ లైక్, క్రీస్తుని పోలి ఉన్నట్టు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన యొక్క పంట దేవుడిస్తాడు. దేవుడిచ్చు పంట, దానికి మనము పేరు పెట్టలేము. దేవుడిచ్చు పంట సంతోషమును కలుగు చేస్తుంది. దేవుడిచ్చు పంట ఆరోగ్యమును దయచేస్తుంది. దేవుడిచ్చిన పంట ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. దేవుడిచ్చిన పంట నా జీవితంలో గెలుపును తీసుకొస్తుంది. కనుక దేవుడిచ్చు పంటలోనికి మనము ప్రవేశించే మంచి పనులు చేయడము ఆరంభిద్దాము. మంచి పనులు చేస్తున్న వారు తప్పనిసరిగా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన పంటను మీరు కోస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవముల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు. మీకు స్తోత్రంలో నాయన, మీ ప్రక్రియలు, మీ యొక్క ప్రణాళికను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభా, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన, ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో, మంచి పొజిషన్స్తో నీ బిడ్డలను మీరు ఆశీర్వదించినందుకు, దీవించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, బిజినెస్ చేసిన వాడిని దీవించండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలు దీవించి మంచిగా చదువుకుంటకు సహాయం చేయండి. మంచి పంటను కోయటకు సహాయం చేయండి. నీ కృప దయచేయండి నాయన. బిజినెస్ చేసిన వాళ్ళు లాభం అనే పంట కొరకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషులు వర్ధలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన, ఆత్మలనే పంటను కోయటకు నాయన, వారి జీవితంలో ఏమి విత్తాలో విత్తినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ, ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయం. మా ఇట్లా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.